హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంతి కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా మన ఫిష్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. చూస్తుంటే నోరూరుతుంది కదా, ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ టిప్స్తో పాటిస్తే మన ఫిష్ ఫ్రై ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫిష్ ముక్కలు తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మన ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలండి. జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ కారం 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ముక్కలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులోనే 1 పించ్ వరకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే 1 పించ్ వరకు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల చేప ముక్కలకి మనం మసాలా పట్టిస్తాం కదా, అదంతా బాగా దానికే స్టిఫ్గా ఉంటుంది. అందుకని నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మసాలా అంతా ముక్కలకు పట్టేలా మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని నేను 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలా కలిపి మీకు టైం లేకపోతే ఒక 10 నిమిషాలు మనం మ్యాగ్నేట్ చేసుకొని అయినా కలిపేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేప ముక్కలకి అన్నిటికీ మసాలా పట్టించాలి. మనం ఏదైనా ఉప్పు తక్కువైనా చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కూడా తీసుకున్నానండి. ఒక 5 నిమిషాల ముందు తీసుకొని మనం బయట పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క చేప ముక్కని వేసుకుంటూ మొత్తం 5 కూడా ఇక్కడే వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇదే దాంట్లో 5 వేసుకున్నాను. ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేయంగానే మనం సెకండ్ వైపు తిప్పకూడదండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత తిప్పితే మసాలా అనేది కింద అంటకుండా ఉంటుంది. ఇలా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక సైడ్ తిప్పుకోవాలి. ఇదే విధంగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మనం చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే చాలు, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం అండి. ఈ విధంగా చాలా సింపుల్గా మన ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.